నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. జంతర్ మంతర్ వద్ద జంజీ ఉద్యమం ఆగినా పార్టీల మధ్యలో ఇంకా పోరు కొనసాగుతూనే ఉంది. అసలు విద్యార్థులపై లాఠీచార్జికి ఆదేశం ఇచ్చింది ఎవరు? సూటిగా సుత్తు లేకుండా సమాధానం కావాలన్న రాహుల్. చర్చకు భయపడేది లేదు, ఎక్కడైనా ఎంతసేపైనా చర్చకు సిద్ధమని అమిత్ షా. ఇలా వాడివేడిగా పార్లమెంట్ ఉడికిపోతోంది. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, లాఠీచార్జ్ అంశాలపై ప్రతిరోజు విపక్ష సభ్యులు ఈ అంశాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పకుండా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అమిత్ షా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరమైతే 24 గంటల పాటు సభను నిర్వహించి ప్రతి అంశంపైన చర్చిద్దామని, విపక్ష సభ్యులు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు తానే సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. అయితే అమిత్ షా ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మాకు లెక్చర్లు వద్దు, హోంమంత్రి లోక్సభలో ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు విపక్షాలు, దేశ యువత సిద్ధంగా లేదని, విద్యార్థులపై జరిగిన చర్యలకు మాత్రమే సమాధానాలు కావాలని తేల్చి చెప్పారు. మేకులున్న లాఠీలతో కొట్టేందుకు ఆదేశాలు ఎవరిచ్చారో తప్పక వెల్లడించాలని అన్నారు. ఆదేశాలు ఆయనే ఇచ్చి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత ఘోరం జరిగింది, దాని వెనుక హోంమంత్రి ఉన్నాడు కాబట్టే ఆయన మౌనమే ఆయన నేరాన్ని అంగీకరించినట్లు స్పష్టం చేస్తోంది. అంతేకాని సభలో ఊహాజనిత కబుర్లు చెప్పడం మాకు అవసరం లేదు అని రాహుల్ గట్టిగానే విమర్శించారు. ఇదిలా ఉండగా సాధారణ చర్చతో సమస్యను పక్కదారి పట్టించవద్దని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. నిరసనకారులపై దాడుల అంశాలపై ప్రభుత్వం ఏం సమాధానమిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.